విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి అసలే ఇట్టలేని పెళ్ళి, అందున పేదింటి పిల్ల. ఇంట్లో ఒంటరిగా ఆఫీస్ నుంచి అమ్మగారు వచ్చేసినారు. ఏడు చేస్తారు? కొంపదీసి ఆ పిల్లనెత్తిన కిరసనాలు పోసి అగ్గిని పంటిచ్చేస్తారా ఏటి? ఓలమ్మ జరగకూడదు, ఏదైనా జరిగిపోతుందా? అమ్మ నూకాల తల్లి, అమ్మగారు మనసులో మంచి బుద్ధి పుట్టించు తల్లి. ఆ పెసి బిడ్డకి ఏటి జరగకుండా చూడు తల్లి. అప్పుడే షికార్లు ముగించుకుని వచ్చినట్టున్నారు అయ్యగారు. మీరా? ఇంకెవరు అనుకున్నావు? రండి. ఓలమ్మో లిల్లీ ఎవరు? లిల్లీనా? అదే ఎలిజబెత్ గారి గురించి నీకు చెప్పిన లిల్లీ. ఓహో, ఆ లిల్లీ గారి గురించా మీరు మాట్లాడేది? అవును. ఎక్కడుంటారా ఆమె? ఢిల్లీ. ఢిల్లీలో ఎక్కడా? ఏదో గల్లీ. ఆహా, ఆమెకో తల్లి, తల్లికో పిల్లి, పిల్లి తల్లో నల్లి, అవునా? ఆహా, అవేవి నాకు చెప్పలేదు. తన భర్తకు టూరిజం డిపార్ట్మెంట్లో ఉద్యోగమని, ఊళ్ళు పట్టి తిరుగుతూ ఉంటారని మాత్రం చెప్పింది. నా గురించి ఏమైనా చెప్పిందా? అసలు తను చెప్పిందే మీ గురించండి. అదే, ఏమేం చెప్పింది అని. వద్దండి, అవన్నీ ఇప్పుడు చెబితే మీరు బాధపడతారు. బాధ లేదు, గీదా లేదు. అదేమిటో చెప్పు. అదిగో, మీరలా బెదిరిస్తే నేను అస్సలు చెప్పను. ఓకే ఓకే, మామూలుగానే అడుగుతున్నాను, చెప్పు. చిన్నప్పటి నుంచి మీరు తనకి బాగా తెలుసట. చిన్నప్పటి నుంచినా? అవును, మీరంతా చర్చిలో దేవుడి పాటలు పాడేవారట. లిల్లీ, నీ గొంతు చాలా బాగుంది, ఇంకో పాట పాడు అని మీరనేవారట. అసలు ఆ పేరున్న వాళ్ళు నాకెవరూ తెలియదే. మీకు చాలా విషయాలు తెలియవని, ఒకవేళ తెలిసినా వెంటనే మర్చిపోతారని కూడా చెప్పారు. ఇంకా ఏమేం చెప్పిందో చెప్పు. అదిగో, మళ్ళీ మీరు దబాయిస్తున్నారు. అమ్మగారు అసలే పేదంటి పిల్ల. ఏళ్ళకి కట్నం తెమ్మంటే యా నుంచి తెచ్చుద్దామా? కట్నమా? కట్నం ఏమిటి? పాపం పోనీ తెలియని పిల్ల. ఆ పిల్ల బతుకు బుగ్గుపాలు చేయకండి అమ్మా. నా మాట ఇనుకొని ఆ పిల్లని ఒగ్గేయండి అమ్మా. మీకు 2 చేతులెత్తి దండ పెడతాను తల్లి. ఏంటి నువ్వు మాట్లాడేది? కట్నం గురించి నన్ను ఎంత టార్చర్ చేస్తున్నారో నువ్వు కూడా చూసావా నూకలు? నా మాట ఇనుకొని బయటికి రండి అమ్మా. ఇంటి కోడలు అంత బాధ పెట్టకూడదు. చిన్నపిల్ల ఒగ్గేయండి అమ్మా. రండమ్మా, నా మాట ఇనుకొని బయటికి రండి అమ్మా. చిచి, వెదోసంత. మేడం, మీరు ఈ మాట నిజంగానే అంటున్నారా? ఎస్, ఎలక్షన్స్ నుంచి నేను తప్పుకుంటున్నాను. ఎలక్షన్స్ రేపేనండి. ఇప్పటికిప్పుడు మీరు అర్ధాంతరంగా తప్పుకుంటే మిసెస్ రోజీకి భయపడి తప్పుకున్నారనుకుంటారు. అనుకోనివ్వండి, నాకే. అసలు మీరు ఈ డెసిషన్ తీసుకోవడానికి కారణం ఏమిటో తెలుసుకోవచ్చా? ప్యూర్లీ పర్సనల్ రీజన్స్. కేవలం నా వ్యక్తిగత కారణాల వల్లనే నేను ఈ పోటీ నుంచి తప్పుకుంటున్నాను. పరమేశ్వర, మీరు ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయితే మీ ఆధ్వర్యంలో మీ లెవెల్కి తగ్గట్టుగా ఎన్నో వెరైటీ కార్యక్రమాలు కండక్ట్ చేద్దామని ఎంతో ఆశపడ్డాను. ఇప్పుడు మాత్రం మించిపోయిందే ఉందండి. రేపెలాగూ రోజీ గారు గెలుస్తారు. మీ వెరైటీ ప్రోగ్రామ్స్ అన్నీ వారి ఆధ్వర్యంలో జరిపించండి. జరపక నేను ఊరుకుంటానేమిటి? అది ఆ మొక్కవని పట్టుదలే కావాలండి కాబోయే సెక్రటరీకి. థ్యాంక్ యూ లక్ష్మీదేవి గారు. వెళ్ళొస్తానండి. ఆల్ ది బెస్ట్. మీరు ఊహించినట్టే హడావిడి మొదలైందన్నమాట.
మొదలైంది బిడి. రోజీ మెడకో పెద్ద గుదిబండ తగులుకోబోతుంది. హలో బేబీ, ఎలా ఉన్నావు? ఇవన్నీ సరే, ఏమిటి అమెరికా వెళ్ళగానే అమ్మని మర్చిపోయావా? బిజినెస్లో సెంటిమెంట్స్ ఉండకూడదని చెప్పింది మన విషయంలో కాదు, పరాయి వాళ్ళ విషయంలో. నేను చెప్పింది నాకే అప్పచెప్తున్నావన్నమాట. దిస్ ఇస్ టూ మచ్ భార్గవి. ఓకే, ఇప్పుడు కంపెనీ చైర్పర్సన్గా అడుగుతున్నాను, చెప్పు. బిజినెస్ వ్యవహారాలు ఎంతవరకు వచ్చాయి? ఐ సీ. సరే, మొదటి నుంచి ఫారెన్ ప్రాజెక్ట్స్ మొత్తం డీల్ చేస్తున్న దానివి. నీకెలా మంచిదనిపిస్తే అలా చెయ్యి. ఓకే, బాయ్. పిలిస్తే వచ్చేవాళ్ళు బంధువులు, పిలవకుండానే వచ్చేవాళ్ళు ఆత్మీయులు. వచ్చినా పట్టించుకోరని తెలిసి వచ్చేవాళ్ళని ఏమంటారు చలసాని గారు? మిమ్మల్ని రమ్మని నేను పిలవలేదు, మీరు ఇంటికి రావాల్సిన అవసరమూ లేదు. అయినా ఎందుకు వచ్చినట్టు? బాగున్నావా రోజీ? నన్ను అలా పిలవగలిగింది ఈ ప్రపంచంలో ఒక్కరే ఒక్కరున్నారు. ఉన్న ఆ ఒక్కరు అలా పిలిచే అర్హతను ఏనాడో పోగొట్టుకున్నారు. తెలిసి తెలిసి నన్ను అలా పిలవడంలో మీ ఉద్దేశం? ఉద్దేశాలతో సంబంధం లేని మాటలకు సంజాయిషీలు అడుగుతున్నావు. బాధగా ఉంది. ఉద్దేశాలతో సంబంధం లేకుండా మాటలు లేవు. ఒకవేళ ఉన్నా అలా మాట్లాడే వాళ్ళతో నాకు పని లేదు. వెళ్ళిపోమనా? ఉండమని నేనేనాడు అడగలేదే. అడిగావు అనే కన్నా డిమాండ్ చేసావంటే బాగుంటుంది. నా బతుకు నేను బతుకుతున్నప్పుడు నా వెంట పడ్డావు. నా ప్రేమ కోసం పరితపిస్తున్నానని చెప్పావు. నా మనసులో ఇంత చోటు కల్పిస్తే అదే మహాభాగ్యం అన్నట్టు మాట్లాడావు. నన్ను నన్నుగా ఉండనివ్వకుండా నానా కుతంత్రాలు పన్ని నాకు దగ్గరవ్వాలని చూశావు. ఇంత చేసావు కనుకనే రోజీ అనే రెండక్షరాలకు నా మనసులో చోటిచ్చాను. ఆ రెండక్షరాలు రోజీ కాదు, లక్ష్మి. డోంట్ టాక్ లైక్ ఎ ఫూల్. మిస్టర్ చలసాని, యు ఆర్ ఎక్సీడింగ్ యువర్ లిమిట్స్. లక్ష్మితో నా అనుబంధాన్ని పూర్తిగా అపార్థం చేసుకున్నావు రోజీ. సరిగ్గా అర్థం చేసుకున్నాను కాబట్టి మీ ఇద్దరి నుంచి నన్ను నేను రక్షించుకున్నాను. లేకపోతే మీ ఇద్దరు కలిసి నన్ను ఏనాడో చంపేసి ఉండేవారు. అర్థం లేకుండా మాట్లాడుకో. నేనిలా మాట్లాడడానికి కారకులు మీరేనని ఎందుకు అనుకోరు? భార్యాభర్తలుగా ఉండవలసిన వాళ్ళం ఇలా తయారవడానికి కారణం ఎవరు? నువ్వు కాదా? అసలు మీ ఉద్దేశం ఏంటి చలసాని గారు? నాలో తప్పులు వెతికి నన్ను నిందించడానికి ఇంత దూరం రావాలా? నిన్ను నిందించడానికో నీతో గొడవ పడ్డానికో రాలేదు రోజీ. అయితే కనీసం లేటు వయసులోనైనా మీ ఉంపుడు కత్య ఐ మీన్ మీ ఫస్ట్ లవ్ లక్ష్మితో సరసాలు సాగించడానికి వచ్చుంటారు. రోజీ, ఒకప్పుడంటే మీరు దరిద్రులు కాబట్టి నాకు అమ్ముడుపోయారు. చీ అన్నా చా అన్నా ఈ ఇంట్లో పడున్నారు. ఇవాళ మీకు అవసరం లేదు. కోట్ల కొద్దీ ఆస్తుంది. ఉంది. రూపాయల్లో కాదు, డాలర్లలో ఉంది. ప్రపంచంలో దేన్నైనా చిటికలో అందుకోగలిగినంత డబ్బు సంపాదించాను. కానీ ఏం లాభం? ఎంత డబ్బు పోసినా కొనుక్కోలేని ప్రేమను పోగొట్టుకున్నాను.
ఇవాళ నేను ఇన్ని వేల మైళ్ళను దాటుకుని ఇక్కడికి వచ్చింది కూడా చిటికడంత ప్రేమ దొరుకుతుందన్న ఆశతోనే. మీరు వచ్చింది ప్రేమ కోసం అయి ఉంటే రాంగ్ అడ్రస్కి వచ్చారు చలసాని గారు. రూపాయలకు డాలర్లకు అవేవీ లేవంటే చిల్లర డబ్బులకైనా ప్రేమ నమ్మేవాళ్ళు వేరే వాళ్ళున్నారు. అక్కడికెళ్ళండి. ఇది పరువు గల వాళ్ళుండే ఇల్లు. రోజీ, నీతో మనసు విప్పి ఎన్నో విషయాలు చెప్పుకుందామని, ఓదార్పు పొందుదామని ఎంతో ఆశతో వచ్చాను. నేను చెప్పే మాటల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. కుర్రతనంలో ప్రేమించుకున్నాం, భార్యాభర్తలమయ్యాక పోట్లాడుకున్నాం. ప్రేమలోనూ పోట్లాటలోనూ ఒకరి కోసం ఒకరు ఉన్నామన్న భావనకే కట్టుబడే ప్రవర్తించాం తప్ప బద్ధశత్రువుల్లా మనం ఏనాడూ లేము, ఉండబోమని తెలుసు. జీవితపు చరమాంకానికి చేరుకున్నాం. మనకంటూ మిగిలిన ఈ 4 గడియలనైనా మన సొంతం చేసుకుందాం. గతంలో జరిగిన వాటికి క్షమాపణలు చెప్పుకుని భవిష్యత్తును మనకు అనుకూలంగా మలుచుకుందాం. మనకంటూ ఒక స్టాప్. ఏమిటి ఇందాకటి నుంచి మన అంటున్నావు? ఇక్కడ నువ్వున్నావు, నేనున్నాను. మన అంటూ ఉమ్మడి ఆస్తి గాని ఆలోచన గాని ఆఖరికి చిన్న ఫీలింగ్ గాని లేదు. భార్గవి ఎవరు? మన కూతురు కాదా? భార్గవి నా కూతురు. పోనీ అలానే అనుకో. ఒక్కసారి భార్గవిని పిలు. ఇంట్లో లేదు. ఆఫీస్కి వెళ్ళిందా? ఆఫీస్ పని మీద ఆస్ట్రేలియా వెళ్ళింది. ఎప్పుడొస్తుంది? ఎప్పుడొచ్చినా నీకు కనిపించకపోవచ్చు. ఎందుకు ఎందుకు నా మీద అంత కసి నీకు? భార్గవి కనిపిస్తే ఆమె మనసు మార్చే ప్రయత్నం చేస్తావు. ప్రపంచంలో నా సొంత మనిషిని గర్వంగా చెప్పుకునే ఏకైక వ్యక్తిని నాకు దూరం చేస్తావు. తల్లి నుండి బిడ్డను వేరు చేసేంత క్రూరుని కాను రోజీ నేను. ఒకే ఒక్కసారి భార్గవిని చూసి వెళ్తాను. ఒకవేళ భార్గవి నేను పోయాక వస్తే, నీ తండ్రి ఒక నిలువెత్తు కన్నీటి బొట్టై నీకోసం ఎదురుచూసి వెళ్ళాడమ్మా అని ఒక్క మాట చెప్పు. కనీసం వచ్చే జన్మలోనైనా తను నన్ను క్షమిస్తుందేమో. రవీంద్ర, రండి కృష్ణప్రసాద్ గారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ పోస్ట్ కోసం పోటీ పడ్డారంటే అర్థం ఉంది. బిజినెస్ అసోసియేషన్లో పదవి కోసం పాకులాడుతున్నారంటే అర్థం ఉంది. అంత పెద్ద ఇండస్ట్రియలిస్టులు అయ్యండి ఆఫ్టర్ ఆల్ ఒక క్లబ్ ప్రెసిడెంట్ పోస్ట్కి రోజీ లక్ష్మీదేవి అంతలా పోటీ పడటం వింతగా ఉందయ్యా రవీంద్ర. పోటీ పడే తత్వం అంటూ ఉంటే ఎక్కడైనా పోటీ పడతారండి. పదవి కాదు ఇక్కడ ముఖ్యం, ప్రెస్టేజ్. ఏం ప్రెస్టేజీ, నా బొంద ప్రెస్టేజీ. ఒక లెవెల్కి వెళ్ళాక మనుషుల్లో తిక్క మొదలవుతుందేమోనయ్యా రవీంద్ర. ఇంతకు రోజీని కలిశారా లేదా? ఎక్కడా, తను దొరికితేగా. క్లబ్ ఎలక్షన్స్లో బిజీగా ఉందని తెలిసింది, అందుకే కలిసే ప్రయత్నం కూడా చేయలేదు. హలో అంకుల్, ఏమిటి ఆఫీస్కి వస్తానని చెప్పి రాలేదు? వచ్చినా ప్రయోజనం ఉండదని తెలిసింది, రాలేదు. గోల్డెన్ ఛాన్స్ మిస్ అయ్యారు అంకుల్. మీరు వస్తారేమోనని ఏవేవో రీజన్స్ చెప్పి ఆ రోజుని అరగంట సేపు ఆఫీస్లో ఆపాను. అయ్యో అలాగా? మళ్ళీ 2-3 రోజుల దాకా ఆవిడ చాలా బిజీగా ఉంటుంది. మీ అంచనాలు ఎలా తప్పుతున్నాయో గమనిస్తున్నారా కృష్ణప్రసాద్ గారు? అవతల క్లబ్ ఎలక్షన్స్ అంచనాలు కూడా తారుమారయ్యేట్టున్నా నాన్న. నిన్నటిదాకా పోటీలో ఉన్న లక్ష్మీదేవి సడన్గా విత్డ్రా అయ్యారు. దాంతో ఆ రోజే యునానిమస్గా ఎలక్ట్ అవుతుందని అందరూ అనుకుంటున్నారు. గెలిచే అవకాశాలుండి కూడా లక్ష్మీదేవి విత్డ్రా ఎందుకయిందో కారణాలు వ్యక్తిగతం అని చెప్పారట. నో, పరువు ప్రతిష్టలకు ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు పర్సనల్ కారణాల్ని లెక్క చేయరు. ఇందులో ఏదో తిరకాసుందని నాకు అనిపిస్తోంది. అంతేనంటారా?
అదేమిటో పసిగట్టి మన వాడి చెవిని వేస్తే రోజీ దగ్గర మార్కులు కొట్టేస్తాడు కదా. ఒకటై ఉండొచ్చు. ఓసారి లక్ష్మీదేవి ఫ్యాక్టరీ కోసం భూముల కొనుగోలు విషయంలో ఇలాగే చివరి క్షణం వరకు మనల్ని రెచ్చగొట్టి మన చేత భూములన్నీ కొనిపించింది. గుర్తుందా? అవునవును. ఆ స్కీములో వెళ్ళి రోజీని క్లబ్ ప్రెసిడెంట్ చేస్తే లక్ష్మీదేవికి వచ్చే లాభం ఏమిటో మ్మ్? నూకాలు వస్తున్నానండి, వస్తున్నా. ఏటండే? చూడు, ఇవాళ క్లబ్ ఎలక్షన్స్ రిజల్ట్స్ డిక్లేర్ చేసే రోజు. ఆయ్ ఇంటికి ఫ్రెండ్స్ వస్తారు. ఆయ్ ఏర్పాట్లు ఘనంగా ఉండాలి. అవెలాగూ ఉంటాయనుకో. పైనుందే ఆ మొదటి స్టెప్ మొహం, ఆయ్ దాన్ని మాత్రం గదిలోంచి బయటికి రావద్దని చెప్పు. అలాగేనండి. వెధవసంత. అది ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి ఫ్రెండ్స్ ముందర తలదించుకోవాల్సి వస్తోంది. నేను చూస్తానులే, నువ్వు వెళ్ళు. హలో, ఓ మీరా, చెప్పండి. ఓ గాడ్, రియల్లీ? థ్యాంక్ యూ సో మచ్. ఇస్ ఇట్? నేను నామినేషన్ వేసిన రోజున చెప్పాను కదా, లక్ష్మీదేవి నామరూపాలు లేకుండా పోతుందని. దెబ్బకి తోక ముడిచిందన్నమాట. ఈ రోజు ఈవినింగే క్లబ్లో మెంబర్స్ అందరికి గ్రాండ్ పార్టీ ఇస్తున్నాను. మీరు తప్పక అటెండ్ అవ్వాలి సుమా. ఓ కమాన్ ఫ్రెండ్స్, నేను మీతో తర్వాత మాట్లాడతాను. బాయ్. ప్రతిపక్ష అభ్యర్థి లక్ష్మీదేవి గారిని హడలెత్తించి క్లబ్ ప్రెసిడెంట్గా మీరు ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. వాట్ ఏ వండర్ఫుల్ తెలుగు మిసెస్ ప్రభావతి. ఫెంటాస్టిక్. దాదాపు 60 ఏళ్ల క్లబ్ చరిత్రలో ఓ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మీ గెలుపు మరువలేనిది. మీకు నా హార్దిక శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మిసెస్ ఆండాళ్ళు. ఐ థింక్ దిస్ ఈజ్ ఆల్సో వండర్ఫుల్ తెలుగు. యా ఆఫ్ కోర్స్. పరమేశ్వరా, ఆర్థిక శుభాకాంక్షల కన్నా హార్టీ కంగ్రాచులేషన్స్ గొప్పవని నేను అనుకుంటున్నాను మిసెస్ రోజీ. మీరు క్లబ్ ప్రెసిడెంట్ గా విన్ అయినందుకు హార్టీ కంగ్రాచులేషన్స్. వాట్ ఇస్ దిస్? ఓ సారీ.